శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కౌశికుడి ధర్మవ్యాధుడి యొక్క సంభాషణను మనం చాలా చక్కగా వింటున్నాము. అనేకమైనటువంటి ధర్మ విషయాలు చెబుతూ నిన్న ఆ కౌశికుడిని, నువ్వు మా ఇంట్లోకి రావయ్యా, నేను అసలు ఇంతటి సిద్ధిని పొందాను అంటే, ఇంతటి ధర్మబంధుల యొక్క మనస్సు అట్లా కేంద్రీకృతమై ఆసక్తితో ఉందంటే, అధర్మం వైపు అసలు చూడకుండా ఉన్నదంటే దానికి ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం ఒకటి ఉన్నదయ్యా, అది నీకు చూపిస్తాను రా అని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెడితే అక్కడ అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చక్కగా సుఖోపవిష్టులై ఉన్నారు. వాళ్ళు చక్కటి శుభ్రమైనటువంటి తెల్లటి వస్త్రాలు ధరించి భోజనం చేసి హాయిగా ఆనందంగా సంతృప్తికరంగా అక్కడ కూర్చున్నారు. వాళ్ళని యథావిధిగా పూజించి ఉన్నారు వీళ్ళు అంత క్రితమే. అందువలన అక్కడ ఆ చిహ్నాలన్నీ కనిపిస్తున్నాయి. అక్కడికి తీసుకెళ్ళి ఇదిగోనయ్యా వీళ్ళు మా తల్లిదండ్రులని చెప్పి ఆయన ఆ ధర్మవ్యాధుడు వాళ్ళ పాదాల మీద పడి నమస్కారం చేస్తే వాళ్ళు చక్కగా ఆశీస్సులు ఇచ్చారు. మహానుభావ, నువ్వు ధర్మాన్ని అసలు తప్పకుండా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందయ్యా. నువ్వు చాలా చక్కగా మాకు సేవ చేస్తున్నావు. మాకు ఎలా ఉందంటే ఇక్కడ ఉండడం అనేటువంటిది దేవలోకంలో ఉన్నట్టుగా ఉందయ్యా, అంత చక్కగా నువ్వు సేవ చేస్తున్నావని ముచ్చటగా తల్లిదండ్రులు సంతృప్తి చెందినటువంటి వాళ్ళ పుత్రుని సేవకి ఆ కుమారుడైనటువంటి ధర్మవ్యాధుడితోటి ఈ విధంగా అంటున్నారు. తతస్థం బ్రాహ్మణం తాభ్యాం ధర్మవ్యాధో న్యవేదయత్ తౌ స్వాగతేన తం విప్రం అర్చయామాసతుస్తథా. వాళ్ళు చెప్పారు, ఏ విధంగా అయితే పరశురాముడు తమ తల్లిదండ్రుల్ని సేవించాడు అంతకంటే గొప్పగా నువ్వు చేస్తున్నావయ్యా అంటే చెప్పి, ఆ ధర్మవ్యాధుడు తనతో కూడా వచ్చినటువంటి కౌశికుణ్ణి, ఈయన వేద విద్యార్థి, వేదంతో అధ్యయనం చేశాడు, బ్రాహ్మణోత్తముడు ఇక్కడికి వచ్చాడు మనం చూడడానికి అనేటువంటి విషయం పరిచయం చేశారు. చేసేటప్పటికీ వెంటనే వాళ్ళు వచ్చినటువంటి విప్రోత్తముడైనటువంటి కౌశికుడికి చక్కగా స్వాగత సత్కారం చేశారు. తగిన రీతిగా ఆ తల్లిదండ్రులు కూడా గౌరవించారట. ప్రతిపూజ్య చ తాం పూజాం ద్విజపప్రచ్ఛతా ఉభౌ సుపుత్రాభ్యాం సభ్రాతృభ్యాం కచ్చిత్వా కుశలం గృహే అనామయంచ వాం కచ్చిత్ సదైవేహ శరీరయో. ఆ కౌశికుడు కూడా వాళ్ళు చేసినటువంటి పూజను స్వీకరించాడు. ఆ యోగ్యుడైనటువంటి కుమారుడితోటి సేవకులతోటి ఈ ఇంట్లో క్షేమంగా ఉన్నారా మీరు, మీ శరీరారోగ్యం బాగానే ఉందా అని కుశల ప్రశ్నలు కూడా వేశాడు. వేసినప్పుడు ఆ వృద్ధులు చెబుతున్నారు, కుశలం నౌ గృహే విప్రా భృత్యవర్గే చ సర్వస కచ్చిత్వమప్యవిఘ్నేన సంప్రాప్తో భగవన్నితి. ఓ బ్రాహ్మణోత్తమ, ఇంట్లో మాకు కానీ మా సేవకులు, మాకు మా సేవకులకు కూడా అంతా కుశలమే, క్షేమంగానే ఉంది, ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు ఇక్కడ. అలాగే నువ్వు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి వచ్చావా, నీ ప్రయాణం అది సుఖంగా సాగిందా అని అడిగాడు. బాఢమిచ్చేవ తౌ విప్రః ప్రత్యువాచముదాన్విత ధర్మవ్యాధో నిరీక్షాద తతస్థం వాక్యమబ్రవీత్. ఆ బ్రాహ్మణుడు కూడా సంతోషంతో చెప్పాడు, నాకు ఏ విధమైన ఇబ్బంది లేదు, చాలా చక్కగా నేను ప్రయాణం చేశాను, ఇక్కడికి వచ్చాను ఈ అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ధర్మవ్యాధుడు ఆయన్ని చూచి తన తల్లిదండ్రులను చూస్తూ కౌశికునితోటి ధర్మవ్యాధుడు ఈ విధంగా చెబుతున్నాడు. పితా మాతా చ భగవన్ ఏతౌ మద్దైవతం పరం యద్దైవతేభ్యః కర్తవ్యం తదేతాభ్యాం కరోమ్యహం. ఆ ధర్మవ్యాధుడు చెప్పాడు, మహాత్మా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ కౌశిక, ఈ తల్లిదండ్రులు ఉన్నారు చూసావా, నా తల్లిదండ్రులు ఇక్కడ నీకు ఎదురుగుండా కనిపిస్తున్నారు, నా ప్రత్యక్షమైనటువంటి దేవతలు వీళ్ళే. దేవతలకి ఏ విధంగా అయితే మనం పూజాధికాలు చేస్తామో ఆ దేవతలకి చేయవలసినటువంటి పూజాదులన్నీ కూడా నేను రోజు వీళ్ళకి చేస్తూ ఉంటాను. ఏ షోడశోపచార పూజ అయితే భగవంతుడికి చేస్తామో అదేవిధంగా ఆ పూజనే నేను తల్లిదండ్రులకి చేస్తాను. ఎందుకంటే నాకు ఈ తల్లిదండ్రులే ప్రత్యక్షమైనటువంటి దైవములు. ఈ విధంగా నేను వాళ్ళకి చేస్తూ ఉంటాను. త్రయస్త్రింశద్ యథా దేవా సర్వే శక్ర పురోగమా సంపూజ్య సర్వలోకస్య తథా వృద్ధా విమౌ మమ.
ఈ సమస్త లోకానికి కూడా ఇంద్రాదులైనటువంటి 33 దేవతలు ఉంటారు. త్రయత్రింశత్ దేవాహ అని చెప్తాం. అంటే ఈ త్రయత్రింశత్ ఎట్లాగా అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు. అంటే వసువులు 8 మంది ఉన్నారు, 11 మంది రుద్రులు ఉన్నారు, 11, 8, 19, 12 మంది ఆదిత్యులు ఉన్నారు, 19, 12, 31 ఇంద్రుడు, ప్రజాపతి కలుపుకుంటే మొత్తం 33. ఈ 33 వాళ్ళని త్రయస్త్రింశత్ దేవాహ అంటారు. దేవాస్త్రయస్త్రింశత్ అని శృతివాక్యం కూడా మనకు చెబుతుంది. అందువలన ఈ విధంగా ఈ 33 దేవతలు ఉన్నారు కదా, ఆ 33 దేవతల్ని మనం పూజించాలి. మన చేత పూజింపదగినటువంటి దేవతలు 33 మంది ఉన్నారు, వాళ్ళందరినీ పూజించాలి. అలాగే ఆ 33 దేవతలు పూజనీయులైనట్లే ఈ వృద్ధ పితరులు కూడా, అంటే ఈ తల్లిదండ్రులు కూడా నాకు పూజింపదగినటువంటి వాళ్ళయ్యా. ఉపాహారానాహరంతః దేవతానాం యథా ద్విజః కుర్వంతి తద్వదేతాభ్యాం కరోమ్యహమతంద్రితః. అలాగే బ్రాహ్మణులు ఏం చేస్తారు, పూజలు చేసేటప్పుడు దేవతలకి పూజా ద్రవ్యాలన్నీ తీసుకొస్తారు. తీసుకొచ్చి వరుసగా వాళ్ళకి ఆవాహనం చేస్తారు, సింహాసనం ధ్యానం చేస్తారు, ఆవాహనం చేస్తారు, సింహాసనం ఇస్తారు, పాదయో పాద్యం హస్తయోర్ అర్ఘ్యం ముఖ్య ఆచమనీయం అంటూ సమస్త ఉపచారాలతోటి వాళ్ళకి సేవించడం అనేటువంటి జరుగుతుంది పూజా ద్రవ్యములతో. అలాగే ఆ పూజా ద్రవ్యాలు దేవతలకి ఏ విధంగా అయితే బ్రాహ్మణోత్తములు సమర్పిస్తూ ఉంటారో అదేవిధంగా పూజా ద్రవ్యాలన్నీ కూడా నేను ఏది వదిలిపెట్టకుండా, ఏ విధమైనటువంటి పరాకు లేకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఈ తల్లిదండ్రుల యందు పరమమైనటువంటి భక్తితోటి నా తల్లిదండ్రులకి సమర్పిస్తూ ఉంటానయ్యా, సేవ చేస్తూ ఉంటాను. ఏతౌ మే పరమం బ్రహ్మన్ పితామాతా చ దైవతం ఏతౌ పుష్పై ఫలై రత్నై తోషయామి సదా ద్విజ. నా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు సర్వోత్కృష్టమైనటువంటి దేవతలు. ఎందుకంటే పిలిస్తే పలుకుతారు, కనిపిస్తారు ఎదురుకుండా. వీళ్ళకే నేను పూలని, పళ్ళను, రత్నాలను ఇస్తే ఎప్పుడు కూడా సంతోషపరుస్తూ ఉంటాను. ఏతావేవ అగ్నయో మహ్యం యాన్ వదంతి మనీషిణః యజ్ఞా వేదాశ్చ చత్వార సర్వమేతౌ మమ ద్విజ. అలాగే విద్వాంసులు చెప్పేటువంటి అగ్నులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్నులు కూడా నాకు వీళ్ళే. అంటే అగ్నిముఖంగా అన్నీ చేస్తూ ఉంటాం, అగ్నులు కూడా నాకు వీళ్ళే. అలాగే యజ్ఞాలు వీళ్ళే. నాకు 4 వేదాలు చెప్తారా, 4 వేదాలు కూడా నాకు వీళ్ళే. అన్నీ నాకు వీళ్ళే. ఏదైతే ఉత్కృష్టమైనటువంటి ఉన్నాయో మనకంటే అవన్నీ కూడా నాకు వీళ్ళే. అందువల్ల ఆ దేవతలకి వాటికి సమర్పించగలిగేటువంటి అన్నీ కూడా నేను వీళ్ళకి సమర్పిస్తూ ఉంటాను. ఏతదర్థం మమ ప్రాణాః భార్యాపుత్ర సుహృజ్జనః స్వపుత్రదారః శుశ్రూషాం నిత్యమేవ కరోమ్యహం. నా ప్రాణాలు, నా భార్యాపుత్రులు, మిత్రులు అందరినీ వీళ్ళ కొరకే నేను సమర్పిస్తాను. నేను నిత్యము కూడా నా భార్యాపుత్రులతోటి వీళ్ళని సేవిస్తూనే ఉంటాను. స్వయంచ స్నాపయామి ఏతౌ తథా పాదౌ ప్రధావయే ఆహారంచ ప్రయచ్ఛామి స్వయంచ ద్విజసత్తమా. అలాగే వీళ్ళకి నేను స్వయంగానే స్నానం చేయిస్తాను. మనం ఏ విధంగా అయితే భగవంతుడికి అభిషేకం చేస్తామో ఆ విధంగా నా తల్లిదండ్రులకి స్నానం కూడా నేనే స్వయంగా చేయిస్తానయ్యా. వీళ్ళ పాదాలు కడుగుతానయ్యా. స్వయంగా వీళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని కూడా వడ్డిస్తాను. అనుకూలం తథావచ్మి విప్రియం పరివర్జయే అధర్మేణాపి సంయుక్తం ప్రియమాభ్యాం కరోమ్యహం. వీళ్ళకి చాలా అనుకూలంగా మాట్లాడతాను. వీళ్ళకి ఇష్టం లేనటువంటి విషయాలు అసలు ప్రస్తావన కూడా చేయను. వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే మాట్లాడతాను. వాళ్ళకి ఏది కావాలంటే అదే చేస్తూ ఉంటాను. ఆ విధంగా వాళ్ళకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటాను. వీళ్ళకి ఇష్టమైతే అధర్మ కార్యమైనప్పటికీ నేను చేస్తాను. వాళ్ళు చేయమంటే నువ్వు ఈ పని చెయ్యి అని అన్నారంటే అది ధర్మానికి విరుద్ధమైంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఆదేశిస్తే తప్పనిసరిగా చేస్తాను. అంతేకాని వాళ్ళతోటి ఇది అధర్మం, ఇది నేను చేయను, మీరు చెప్పినా అని మట్టుకు అన్నం. అంటే వాళ్ళ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది సర్వదా దానికి బద్ధుడై ఉంటాను నేను. ధర్మమేవ గురుం జ్ఞాత్వా కరోమి ద్విజసత్తమ అతంద్రిత సదా విప్రా శుశ్రూషాం వై కరోమ్యహం. అలాగే తల్లిదండ్రులకి సేవ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే గొప్ప ధర్మం. దాన్ని మించినటువంటి ధర్మం ఏమీ లేదు.
అది తెలిసి నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటానయ్యా. ఆలస్యమేమీ జరగకుండా దేని గురించి వీళ్ళు ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. వాళ్ళకి ఏ సమయంలో ఏది కావాలో అది వెంటనే వాళ్ళకి సమకూర్చుతాను తప్ప ఇంకా ఇది రావాలి అని వాళ్ళు మనసులో అనుకునే పరిస్థితి రానివ్వను. అంత జాగ్రత్తగా వాడిని సేవిస్తూ ఉంటాను. ఎప్పుడు వీళ్ళ సేవలందే నా దృష్టి ఉంటుంది. పంచైవ గురవో బ్రహ్మన్ పురుషస్య బుభూషుతః పితామాతా అగ్నిరాత్మా చ గురుశ్చ ద్విజసత్తమా. అలాగే బ్రాహ్మణ నీకు తెలవందే ఉంది, ఒక తన యొక్క ఉన్నతిని కోరేటువంటి వాడు, ఆత్మోన్నతిని కోరేటువంటి వ్యక్తికి 5గురే గురువులు అని చెబుతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే తండ్రి, తల్లి, అగ్ని, పరమాత్మ, గురువు అనేటువంటి 5గురే గురువులని చెప్పబడతారు కదా. ఏ చేషు యస్తు వర్తేత సమ్యగేవ ద్విజోత్తమ భవేయురగ్నయస్తస్య పరిచీర్ణాస్తు నిత్యసః గార్హస్యే వర్తమానస్య ఏష ధర్మ సనాతనః. ఓ బ్రాహ్మణోత్తమ వీళ్ళందరి విషయంలో చక్కగా ప్రవర్తిస్తూ గృహస్థ ధర్మాన్ని సరిగ్గా అనుష్ఠించేటువంటి వాడికి ఎప్పుడూ కూడా అగ్ని పరిచర్య చేసినటువంటి ఫలం దక్కుతుంది. ఇది సనాతనమైనటువంటి ధర్మం. తల్లిదండ్రులకి చక్కగా సేవ చేస్తూ గృహస్థ ధర్మాన్ని సమానంగా అనుష్ఠానం చేస్తే కనుక అగ్ని పరిచర్య చేసినటువంటి ఫలం తప్పనిసరిగా తగ్గుతుందయ్యా అని ఆ ధర్మవ్యాధుడు ఆ కౌసుగుడికి చాలా చక్కగా తాను తల్లిదండ్రులకి చేసేటువంటి సేవల గురించి కూడా వివరించాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి బ్రాహ్మణ వ్యాధ సంవాదే 14,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వం అనేటువంటి ఉపపర్వంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదం అనేటువంటి 14,200తమోధ్యాయ అంటే 214 అధ్యాయం పూర్తయింది. 215 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఆ మార్కండేయుడి వృత్తాంతాన్ని అంతటినీ కూడా ఆ ధర్మరాజుకి పాండవులకి చక్కగా తెలియజేస్తున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. మార్కండేయ మహర్షి అంటున్నాడు, గురుం నివేద్య విప్రాయ తౌ మాతా పితరా బుభౌ పునరేవ స ధర్మాత్మ వ్యాధో బ్రాహ్మణమబ్రవీత్. ఓ యుధిష్ఠిరా, ధర్మాత్ముడైనటువంటి ఆ వ్యాధుడు కౌశికుడికి తన గురువు లేనటువంటి తల్లిదండ్రుల యొక్క దర్శనం చేయించి వాళ్ళ గురించి చాలా చక్కగా చెప్పాడు. చెప్పి ఇంకా మళ్ళీ ఈ విధంగా అంటున్నాడయ్యా, ప్రవృత్త చక్షుర్జాతోస్మి సంపస్య తపసో బలం యదర్థముక్తో సీతయా గచ్చత్వం మిథిలామితి పతి శుశ్రూషపరయా దాంతయా సత్యశీలయా మిథిలాయాం వసేద్వ్యాధః సతే ధర్మాన్ ప్రవక్ష్యతి. తల్లిదండ్రుల యొక్క సేవే నా తపస్సు అని చెప్పాను కదా, అంతకుమించి ఇంకేం లేదు. దాని ప్రభావం ఏమిటి? తల్లిదండ్రులకి అంత సేవ చేస్తే ఏమొస్తుందో వాళ్ళు ఆనందిస్తారు, బాగానే ఉంది. నీ యొక్క జీవికలు, నీ యొక్క పళ్ళు అవన్నీ చూసుకోవాలి కదా. ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క ధర్మం అంటూ వాళ్ళని సేవిస్తూనే అలా కూర్చుంటే ఎట్లా కుదురుతుంది అని అనుకుంటున్నాను. వాళ్ళకి సేవ చేయడం వల్ల అనేకములైనటువంటి మహత్తులన్నీ కూడా వస్తాయ్యా మనకు. దాని ప్రభావం వల్లనే నాకు దివ్య దృష్టి కలిగింది. అందుకనే నువ్వు రాగానే ఆ పతివ్రత పంపించిందా నిన్ను అని నేను అడగగలిగాను. అలాగే పతి సేవా పరాయణ ఇంద్రియ నిగ్రహం కలిగి సదాచార తత్పర అయినటువంటి ఆ పతివ్రత ఈ మహత్వం వల్లనే మిథిలా నగరంలో ఉండేటువంటి వ్యాధుడు నీకు ధర్మోపదేశం చేస్తాడు అని ఆ పతివ్రత నీకు చెప్పి ఇక్కడికి పంపించింది అంటే, నా గురించి ఆమెకు అంతలా తెలిసింది అంటే గల కారణం ఏంటంటే ఆమె చేసేటువంటి ధర్మం వల్ల ఆవిడికి దివ్య దృష్టి వచ్చింది. నేను చేసేటువంటి ధర్మోపాసన వలన నాకు ఈ దివ్యమైనటువంటి జ్ఞానం కలిగింది, ఆమె పంపించింది అనేటువంటి విషయం నాకు తెలిసింది. అందువలన తల్లిదండ్రుల సేవ చేయడం అనేటువంటిది ఒక తపస్సు లాంటిదయ్యా. దానివల్ల అనేకములైనటువంటి మహత్తులన్నీ కూడా కలుగుతాయి. అంటే అప్పుడు బ్రాహ్మణుడు ఈ విధంగా, కౌశికుడు ఈ విధంగా అంటున్నాడు, పతివ్రతాయా సత్యాయా శీలాఢ్యాయతవ్రత సంస్మృత్య వాక్యం ధర్మజ్ఞ గుణవానసి మే మతః. ఆ బ్రాహ్మణుడు చెప్తున్న నీతమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాడవేమో ధర్మవ్యాధ, ఆమె సత్యశీలైనటువంటి ఆ పతివ్రత యొక్క వాక్యాన్ని వినే నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాదు నువ్వు ధర్మజ్ఞుడు సద్గుణవంతుడు అయ్యావని నా అభిప్రాయము. ఆమె
చెప్పడం వల్లనే నువ్వు గొప్పవాడవయ్యేమో అని కూడా నా అనుమానము అని చెప్పాడు. అంటే అప్పుడు వ్యాధుడు అంటున్నాడు, యత్తదా త్వం ద్విజశ్రేష్ఠ తయోక్తో మాం ప్రతి ప్రభో దృష్టమేవ తయా సమ్యక్ ఏకపత్న్యాన సంశయ. ఓ బ్రాహ్మణుడా, ఆ పతివ్రత చెప్పిందంతా నువ్వు చూసావు, అందులో ఏమీ సందేహం ఏం లేదు కదా, నీకు అంత తేటతల్లమైంది కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మోపదేశం పొందు అని చెప్పింది ఆమె, వచ్చావు, నేను చెప్పాను, ఈ విషయాలన్నీ నీకు తెలిసే కూడాను, ఇందులో సందేహం ఏం లేదు కదా. త్వదనుగ్రహ బుద్ధ్యాతు విప్రైతదర్శితం మయా వాక్యం చ శృణు మే తాత ఎత్తే వక్షే హితం ద్విజా. నీ మీద అనుగ్రహ బుద్ధి కలగడం వల్ల ఇదంతా నేను నీకు చెప్పగలిగాను. ఎందుకంటే నువ్వు వేదం చదువుకునేటువంటి వాడవు, చక్కటి బ్రాహ్మణోత్తముడువు, అటువంటి వాడవు నువ్వు. ఆ పతివ్రత చెప్పేటప్పటికీ ఆమె మాట కింద విశ్వాసం కలిగినటువంటి వాడవే వెంటనే ఇక్కడికి వచ్చావు. ఆమె ఏదో చెప్పింది నేను వెళ్ళాలా అని నువ్వు అనుకోలేదు. తప్పనిసరిగా ఇతను ఏదో చాలా గొప్పవాడై ఉంటాడు, తన ద్వారా మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నువ్వు వచ్చావు. అందువల్ల నీ మీద నాకు చాలా అనుగ్రహ బుద్ధి కలిగిందయ్యా. అందువల్ల నీ ఎదుటి ఇవన్నీ విషయాలు కూడా ఉంచాను. నీకు మేలు కలిగించేటువంటి ఇంకో విషయం చెప్తాను వినవయ్యా. త్వయా వినుకృత మాతా పితా చ ద్విజసత్తమా నిసృష్టోసి నిష్క్రాంత గృహాత్తాభ్యామనిందిత వేదోచ్చారణ కార్యార్థం అయుక్తం తత్వయా కృతం తేవ శోకేన వృద్ధౌతౌ అంధీభూతౌ తపస్వినా. నువ్వు మరి చేసింది ఏమిటో తెలుసా? నేను ఇలా చెప్తున్నానని మరో అన్యథా భావించవు. నువ్వు నీ తల్లిదండ్రులను నువ్వు ఉపేక్షించావు, వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండానే నువ్వు ఇంటి దగ్గర నుంచి బయటికి వచ్చావు. వేదాధ్యయనం కోసమే నువ్వు ఇదంతా చేసావు, తప్పేం లేదు. ఎందుకంటే వేదం యొక్క అధ్యయనం కోసము అట్లా ఇల్లు విడిచి వచ్చినా చెప్పకుండా వచ్చినా కానీ ఒక ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం కోసం వచ్చావు కాబట్టి గొప్పదైన విషయమే అది. అయినప్పటికీ నువ్వు చేసింది మటుకు కొద్ది అనుచితమైనటువంటి పని అయ్యా. నువ్వు దూరం కావడం వల్ల కలిగినటువంటి బాధతోటి పాపము నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు. నీ గురించి బాధపడుతూ నీ గురించి వెతుక్కోలేక ఆ బాధతోటి ఆ వృద్ధులిద్దరు కూడా గుడ్డివాళ్ళు అయిపోయారయ్యా. తౌ ప్రసాదయితుం గచ్చమా త్వాం ధర్మో అత్యగాదయం తపస్వీ త్వం మహాత్మా చ ధర్మే చ నిరతః సదా. అందువల్ల వాళ్ళని సంతోషపెట్టడం కోసం నువ్వు ఇంటికి వెళ్ళు. ఇలా చేస్తే కనుక నీ ధర్మం ఏది కూడా నీకు నష్టం కాదయ్యా. నువ్వు గొప్ప తపస్వివి, అంతేకాకుండా మహానుభావుడవు, ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని ఆశ్రయించేవాడు, ధర్మబద్ధంగా జీవనం గడిపేటువంటి వాడు. సర్వమేతదపార్థం తే క్షిప్రం తౌ సంప్రసాదయ శ్రద్ధదస్వ మమ బ్రహ్మన్నాన్యథా కర్తుమర్హసి గమ్యతామద్య విప్రశే శ్రేయస్తే కథయామ్యహం. అలాగే పితృసేవకి దూరం కావడం వలన నువ్వు చేసే అనుష్ఠానం అంతా కూడా వ్యర్థమే. నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని కర్తవ్యాన్ని ఆచరించకుండా నువ్వేదో మహానుష్ఠానం చేసినా యజ్ఞయాగాలు చేసినా వాటి వల్ల ఫలం లేదు. ముందర నువ్వు చేయవలసినటువంటి విద్యుక్తమైనటువంటి కర్మని ఆచరించి తద్వారా తర్వాత మనము చేయగలిగినటువంటి విశేషమైనటువంటి వ్రతములు కానీ, విశేషములైన తపస్సులు కానీ, విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ చెయ్యాలి. అంతేకాని తల్లిదండ్రులని ఇంట్లో బాధపడుతూ ఉంటున్న సమయంలో నువ్వేదో గొప్పగా ఏదో చేసేనా కానీ దానికి సరైన ఫలితం ఏమి ఉండదయ్యా. అందువల్ల నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రసన్నం చేసుకో. నా మీద నేను ఎందుకు చెప్తున్నానో విను, నా మాట మీద కొద్దిగా శ్రద్ధ ఉంచు. ఇంకో విధంగా చేయడం అనేటువంటిది నీకు ఎంత మాత్రమూ పనికిరాదు. ఇప్పుడే నువ్వు బయలుదేరి వెళ్ళు, నీకు మేలు కలిగేటువంటి విషయాన్ని నేను చెప్తున్నానయ్యా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు బ్రాహ్మణుడు అంటున్నాడు, యదేతదుక్తం భవతా సర్వం సత్యమసంశయం ప్రీతోస్మి తవ భద్రం తే ధర్మాచార గుణాన్విత. ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఈ ధర్మము సదాచారము అనేటువంటివి మంచి గుణాలు కదయ్యా, అవన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి. నువ్వు చెప్పిందంతా కూడా సందేహం లేకుండా చాలా సత్యమైనటువంటి విషయమే. నీకు అభివృద్ధి కలుగుగాక. నీ దగ్గరికి రావడం వల్ల నా మనసు సంతృప్తి చెందింది. అనేకమైనటువంటి విషయాలు నేను చాలా చక్కగా తెలుసుకున్నాను. అందువల్ల నాకు చాలా సంతోషం కలిగిందయ్యా అని చెప్పాడు.
అంటే అప్పుడు వ్యాధుడు అంటున్నాడు. దైవత ప్రతిమోహిత్వం యస్త్వం ధర్మమనువ్రత పురాణం శాశ్వతం దివ్యం దుష్ప్రాప్యమకృతాత్మభి. ఓ బ్రాహ్మణోత్తమ, చాలా పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి దివ్యమైనటువంటి పుణ్యాత్ములకు కూడా పొందడానికి వీలు లేనటువంటి ధర్మాన్ని నువ్వు అనుసరిస్తున్నావయ్యా. అందువల్ల నువ్వు దేవతలో సమానమైనటువంటి వాడివే. మాతాపిత్రో సఖా సంహిగత్వా త్వం ద్విజసత్తమ అతంద్రిత కురు క్షిప్రం మాతాపిత్రోర్హి పూజనం అతఃపరమహం ధర్మం నాణ్యం పశ్యామి కంచన. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి త్వరగా వెళ్ళవయ్యా. ఏ విధమైనటువంటి పరాకు లేకుండా వాళ్ళ సేవలో నిమగ్నుడు అవ్వాలి నువ్వు. ఇంతకంటే గొప్పదైనటువంటి ధర్మం ఏమీ నాకు కనిపించట్లేదు. అందువల్ల నువ్వు తల్లిదండ్రులను ఉపేక్షించకుండా వాళ్ళకి సేవ చేస్తే ఆ తల్లిదండ్రులకి చేసినటువంటి సేవ వలనే నేను ఇంతటి గొప్పదైనటువంటి స్థితికి పొంది ధర్మాన్నంతా తెలుసుకోగలిగాను, అలాగే ధర్మాన్ని ఆచరించగలిగాను, అలాగే వాళ్ళని సంతృప్తిపరచగలిగాను, వాళ్ళని ఒక దేవతలుగా చూసుకోగలిగాను, దివ్యమైనటువంటి దృష్టిని జ్ఞానాన్ని కూడా పొందగలిగాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సేవాపరాయణత్వమే. అందువల్ల నువ్వు కూడా నీ తల్లిదండ్రులను ఉపేక్షించకుండా వాళ్ళకి చక్కగా సేవ చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అయ్యా. నీకు అంతకంటే ఏ గొప్ప ధర్మము కూడా నాకేమీ అనిపించట్లేదయ్యా. అందువల్ల నీకు మేలు కలుగుతుంది, తప్పనిసరిగా వెళ్ళవయ్యా అని ఆ వ్యాధుడు ఆ బ్రాహ్మణుడికి చివరగా ఆ ఉపదేశాన్ని చేశాడని తెలియజేస్తూ స్వస్తి.